చూస్తున్న వీక్షకులందరికీ మా వందనములు. రాయల్ క్రిస్టియన్ యూత్ డైలీ గాస్పెల్ కి స్వాగతం. ఈ రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. న్యాయాధిపతులు 21-25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చెను. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఆ రోజులలో అంటే ఆ దినములలో అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు దేవుడికి వ్యతిరేకంగా జీవించారు. ప్రతి ఒక్కరు తనకి ఇష్టానుసారంగా అంటే తమకు నచ్చినట్లు జీవిస్తూ తమకు నచ్చినట్లు ఆరాధన చేస్తూ జీవిస్తున్నారు. అలాంటి సమయంలో వాళ్ళు తన ప్రవర్తనను అలాగా జాగ్రత్తగా చూసుకోకుండా ఇలా వ్యర్థమైన వాటిని కోరుచున్నారు, ప్రవర్తిస్తున్నారు. మనం కూడా ఈ లోకంలో అలాగే ప్రవర్తిస్తాం. మనము అలా ప్రవర్తించకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా మనము జీవించాలి. వాళ్ళకి వచ్చిన ఫలితం ఏంటో తెలుసా? కన్ఫ్యూజన్, వ్యతిరేక యుద్ధాలు, ఇలాంటి చాలా కష్టాలు వాళ్ళు అనుభవించారు. పాపము, దేవుని చిత్తం తెలుసుకోకుండా దేవుని చిత్తాన్ని దూషిస్తూ వాళ్ళు నడిచారు. కాబట్టి వాళ్ళకి చాలా చాలా యుద్ధాల్లో ఓడిపోవడము, నష్టాలు జరగడము ఇలా చాలా చూశారు. అయినను దేవుడు సహించి వారి కోసం వారి ప్రవర్తన నచ్చకపోయినా వాళ్ళని కుదురుబాటులో పెట్టినను సరే, ఒక నాయకుడిని లేపినను, మోషే గారిని ఎలా అయితే లేపారో అలా యోషువ గారిని ఇలా ఎలా అయితే నాయకుల్ని లేపారో ఆయనను వాళ్ళు గ్రహించకుండా ఎప్పుడూ దేవుని తిడుతూ ఉండేవారు. అలా మనం ఉండకూడదు. వ్యర్థమైన ప్రవర్తనతో మనం ఉండకూడదు. మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా జీవించాలి. మనం ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లు మనం చేయకూడదు. మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, ఒకరు చూసి ఈ అమ్మాయి ఇదిరా, ఈ అబ్బాయి ఇదిరా అని ఇచ్చుకోవాలి. మన ప్రవర్తన అందరూ చూస్తారు, కానీ ముఖ్యంగా దేవుడు చూస్తున్నాడు అనేది గుర్తు పెట్టుకోవాలి. మన ప్రవర్తన ఎటువంటి సమయంలో అయినా ఎలా ఉన్నా సరే జాగ్రత్తగా ఉండాలి. ఒకరు చూస్తున్నప్పుడు ఒకలాగా, ఒకరు లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. మన ప్రవర్తన ఎప్పుడు బుద్ధిగా ఉండాలి. మన ప్రవర్తన ఎప్పుడు సరిగ్గా ఉండాలి, తిన్నంగా ఉండాలి. ఆయన మార్గంలో నడవాలి. మన ప్రవర్తన ఆ కాలంలో అయితే ఇశ్రాయేలీయులు తేలిక చేశారు. మనం ఈ కాలంలో అయితే మనం తెలుసు, వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. కాబట్టి వ్యర్థమైన ప్రవర్తన కలిగి ఉండకుండా స్థిరమైన ప్రవర్తన కలిగి మన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడని మనం గుర్తెరిగి ఆయన యందు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మరొక వాక్యంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ మా